హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో ఇన్స్టంట్ బాదం మిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ పౌడర్ ఇంట్లో ఉంటే బాదం పాలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాదం పాలు కావాలనుకున్న వాళ్ళు ముందు రోజు బాదం పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్తో హ్యాపీగా ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి బయట దొరికే ఏవేవో పౌడర్స్ని యూజ్ చేసుకోకుండా ఇలా బాదం పౌడర్ని పాలలో కలిపి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికోసం నేనైతే 100 గ్రామ్స్ బాదంని అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో బాదంని కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ నుంచి 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం పక్కన ఉంచుకున్న బాదంని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా గరిటెతో ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉంటే బాదం అనేది మనకు ఉడకడం స్టార్ట్ అవుతుంది. మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడ బాదంకు తొక్కు అనేది ముడుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అలా టచ్ చేయగానే. ఇప్పుడు బాదం అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, మనకు ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది ఇట్లా ఫిల్టర్ హెల్ప్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ అలాగే ఉంచితే ఆవిరి అనేది పోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ టవల్ కానీ తీసుకొని ఆ బాదం పప్పుల్ని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇలా రబ్ చేసినట్లయితే మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ క్వాంటిటీ బాదం తీసుకున్నప్పుడు ఈ విధంగా ప్రాసెస్లో చేసినట్లయితే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ నుంచి మనం పక్కన ఉంచుకున్న బాదం పలుకుల్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదం పలుకుల్ని జీడిపప్పు పలుకుల్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము పూర్తిగా చల్లార్చుకున్న బాదం పలుకులను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. నేనైతే 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 5 వరకు ఇలాచీస్ని యాడ్ చేస్తున్నాను. ఇలాచీస్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టించాలి. ఇప్పుడు మిక్సీ పట్టించిన తర్వాత పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మిక్సీ పట్టించిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా ఒక 2 మినిట్స్ హ్యాండ్స్తో మనం బాగా కలుపుకున్నట్లయితే ఉండలు ఏవి పట్టుకున్నా నీట్గా పౌడర్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని మరొక 2 నిమిషాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటే మనం బాదం పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనం బాదం మిల్క్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ ఉంచి నేనైతే 1/2 లీటర్ వరకు అయితే పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 2 పొంగులు వచ్చేంత వరకు మిల్క్ని బాగా కాంచుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నాకైతే షుగర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. మీకు ఒకవేళ షుగర్ తక్కువ ఉందనుకుంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మన బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బాదం మిల్క్ అనేది వేడివేడిగా కూడా తాగొచ్చు. కాకపోతే ఒక ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు ఉంచి చల్లగా తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.